श्रीमात्रे नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते नारायणि नमोऽस्तुते। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानी। శ్రీమాత్రే నమః. క్రిందటి క్లాస్లో మనం స్వర్గాపవర్గదాశుద్ధ జపాపుష్ప నిభాకృతి ఓజోవతి ద్యుతిధర యజ్ఞరూపా ప్రియవ్రత, యజ్ఞస్వరూపిణిగా ఆ తల్లిని భావిస్తూ ఆ పరమేశ్వరుని యందు వ్రతము గావించి ఉన్న తల్లి ప్రియవ్రతగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. శుద్ధ చైతన్య స్వరూపమైనటువంటి ఆ పరబ్రహ్మతత్వాన్ని ఇవాళ దురారాధ్య దురాధర్ష పాటలీ కుసుమ ప్రియ మహతీ మేరు నిలయ మందార కుసుమ ప్రియ. దురారాధ్య దురాధర్ష, మనం ఇదివరకు నామాల్లో సుఖారాధ్య అన్న నామాన్ని చూడడం జరిగింది. అక్కడ అంటే అమ్మవారి ఆరాధన అంత తేలికైనది కాదు, సరైన సంకల్పంతో ఉంటే అంత కష్టం కాదు, సుఖంగానే తల్లిని ఆరాధించి పొందవచ్చు అనేది అక్కడ అర్థం చేసుకున్నాం. ఇక్కడ దురారాధ్య అని అంటున్నారు. దురారాధ్య అంటే మనకి దుర్లభమైనది దుర్గమమైనది అని తల్లి నామం ఎలా చెప్పుకున్నామో అలానే ఇక్కడ కూడా అమ్మవారి ఆరాధన అంత తేలికైనది కాదు, అంత సులభంగా చేయగలిగేది కాదు అని అంటున్నారు. ఎందుకు ఎలా అని అంటే భక్తి చింతన అనేది లేకుండా పూర్తిగా అమ్మవారికే సర్వస్వ శరణాగతి చేయకుండా చేసే ఆరాధన తల్లి వరకు చేరదు. కాబట్టి అటువంటి ఆరాధన కాకుండా పూర్తిగా ఆ తల్లి తప్ప మరొకటి లేదు, తానే శరణం అని పూర్తిగా తనని సమర్పించుకొని ఏ భక్తి పారవశ్యతతో తల్లిని ఆరాధిస్తారో వారికి సుఖారాధ్యగా ఉంటుంది. అలా కాకుండా నామమాత్రపు పూజలు, నామమాత్రపు పారాయణలు, నలుగురికి చూపించుకోవడానికి, నలుగురికి చెప్పడానికి మాత్రమే చేసే పూజలు ఏవైతే ఉంటాయో వాటిని ఆ తల్లి స్వీకరించదటండి. అంటే ఒకరికి చెప్పేటప్పుడు మంచి మాటలు చెప్తారు, కానీ పాటించవలసి వచ్చేటప్పుడు మాత్రం పాటించరు. ఎందుకు అంటే సత్ప్రవర్తన మనలో ఉన్నప్పుడే, సద్భావన మనలో ఉన్నప్పుడే మనం చేసే పూజకి ఆరాధనకి కూడా ఫలితం ఉంటుంది. మనసులో కుట్లత్వం పెట్టుకొని మనసులో వేరేటువంటి దుర్లక్షణాలని దురాలోచనలని మనసులో నింపుకొని బయటకు మాత్రం పెద్ద పెద్ద పూజలు ఆరాధనలు దేవుడి గురించిన విషయాలు చెప్పడం చేస్తే వారిని ఆ తల్లి స్వీకరించదు. కాబట్టి అటువంటి వారికి దుర్లభంగా ఉంటుంది. ఎవరైతే పూర్తి భక్తి తత్వంతో భక్తి చింతనతో తల్లిని ఆరాధిస్తారో వారికి సులభంగా పట్టుపడుతుంది అని చెప్పడానికి దురారాధ్య దురాధర్ష. ధర్ష అన్నప్పుడు లొంగటం, లోబరుచుకోవడం అన్న అర్థాలు వస్తాయటండి. కాబట్టి మామూలుగా అయితే అన్నితర సాధ్యం ఆవిడని అందుకోవడం, పట్టుకోవడం. మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఎవరైతే ఆ శుద్ధ చైతన్య స్వరూపాన్ని పరిపూర్ణమైన భావనతో, భక్తి భావనతో ఆరాధిస్తారో వారికి చాలా త్వరగా ఆవిడ పట్టుబడిపోతుంది. అంటే స్వాత్మావలోకనం అంటారు కదండి, వారు పూర్తిగా తల్లిని అవలోకనం చేసుకోగలుగుతారు అని చెప్పడానికి దురాధర్ష. వారే సరైన ఆరాధకులుగా ఉంటారు కాబట్టి వారికి మాత్రమే ఆవిడ సక్రమంగా, సవ్యంగా, అంటే సులువుగా దక్కుతుంది. అలా కాకపోతే అంటే ఎవరికైతే ఇంకా మనసులో నుంచి ఇది నాది, నేను అన్న భావనలు పోవో, ఇంకా చెప్పాలంటే ఇంద్రియ చపలత్వం, ఇంద్రియ చాపల్యం అంటాం కదా, అంటే ఇంద్రియ నిగ్రహం ఇంకా అవ్వట్లేదు, ఇంద్రియాల మీదకే పోతుంది. కోపాలు, ఆవేశాలు, బాధలు, అసూయలు,
ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ లక్షణ స్వభావాలన్నిటినీ నిగ్రహించుకోలేక వాటికి లోనైన వ్యక్తి ఎంతటి గొప్ప సాధన, ఎంతటి తీవ్రమైనటువంటి సాధన చేసినా వారికి ఆ పరమాత్మ లొంగడం అనేది లేదా పరమాత్మ దక్కడం అనేది జరగదు అన్న విషయాన్ని ఖచ్చితంగా ఖండించి గట్టిగా ఇక్కడ చెప్తున్నారు అనేది మనం ఈ 2 నామాలు అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను ఎన్నో పూజలు చేసేసాను, నేను ఎంతో ఘనమైన ఆరాధనలు చేశాను, లేకపోతే నేను రోజుకి ఇన్ని గంటలు ధ్యానంలో కూర్చుంటాను, ధ్యాన సమాధిలో ఉండి చేస్తాను, లేదంటే నేను ఇంతమందిని ప్రేరేపిస్తున్నాను నా మాటల ద్వారా అని అనుకుంటే అది నామ మాత్రమేనండి. అది నేను మీకు చెప్పడానికి మీరు వినడానికే సరిపోతుంది, కానీ దానివల్ల నాకు సాత్కారం జరగదు, భగవత్ సాత్కారం జరగదు. ఎప్పుడు భగవత్ సాక్షాత్కారం జరుగుతుంది అంటే భక్తి భావన నేను పరిపూర్ణంగా పెట్టుకొని స్వార్థం లేకుండా నిస్వార్థమైన భావనతో, అంటే నేను ఆరాధన చేస్తున్నది మోక్ష ప్రాప్తి కోసం, నాలో పరిణతి రావడం కోసం అని అనుకుని చేయాలే తప్ప నలుగురిని ఆకర్షించడం కోసం, నలుగురిలో మెప్పు పొందడం కోసం, నలుగురిలో ఆధిపత్యాన్ని చూపించుకోవడం కోసం అని ఎవరైతే చేస్తారో వారికి ఆ నలుగురిలో ఆర్భాటాలు పోవడానికి, నలుగురిలో గొప్పగా బ్రతకడానికి పనికొస్తాయి తప్ప, అంటే ఆ పూజలని వీళ్ళు అవసరాలుగా వాడుకొని, లేదంటే ఆ వాక్కులని అవసరాలుగా వాడుకొని వాళ్ళు ఎదగడానికి ప్రయత్నిస్తున్నారు. అవన్నీ స్వార్థపూరితమైన ఆలోచనలు. అటువంటి వారికి తల్లి దక్కదు. ఎవరైతే పూర్తి భక్తి భావనతో నిష్కల్మ అంటారు కదా, అంటే ఎటువంటి కల్మషాలు, మలినాలు, ఎటువంటి కోపావేశాలు మనసులో పెట్టుకోకుండా పరిపూర్ణమైనటువంటి భక్తి భావనతో ఆ తల్లిని ఆరాధిస్తారో వారికి సులువుగా దక్కే తల్లి. అలా కాకుండా కుటిలమైన మనస్సుతో, కుటిలమైన చాంచల్యమైన మనస్సుతో, ఆ మనోభావనలతో ఎటువంటి ఆరాధనలు చేసినా వారికి తల్లి దక్కదు అని చెప్పడం కోసం ఆరాధ్య అన్న పదాన్ని వాడడం జరిగింది. అంటే ఇది మార్గం కష్టతరమే కానీ అసలు నడవలేనిది కాదు, చేరలేనిది కాదు అన్న భావన అండి. ఇలాంటివన్నీ చెబితే ఎలాగా అనంటే అవే ముఖ్యమైనవి. మనిషి ఆలోచన భావన మారనంత వరకు ఎన్ని సాధనలైనా, ఎన్ని సంవత్సరాల, ఎన్ని రోజుల, ఎన్ని గంటల సాధనలైనా కూడా అవి నిష్ఫలాలే. వాటి వల్ల ఎటువంటి ఫలితాలు దక్కవు. కాబట్టి మనం మన ఇంద్రియ నిగ్రహాలని చేసుకోగలగటం, మన ఇంద్రియాలని మన అధీనంలో ఉంచుకోగలగడం అనేదే కష్టతరమైన పని. అది చేయగలిగిన తరువాత చాలా సులువుగా ఆ పరమాత్మని మనం గ్రహించగలుగుతాం అన్నమాట. ఇది దురారాధ్య, దురాధర్ష అన్న నామాల్లో మనం గ్రహించవలసినది. తరువాత పాటలీ కుసుమ ప్రియ. కుసుమములు అంటే పువ్వులు అన్న విషయం మనకు తెలుసు కాబట్టి ఇక్కడ నామార్థంగా పరిగణించినట్లయితే పాటలీ కుసుమముల యందు ప్రీతి కలిగిన తల్లి అన్న వస్తుంది. పాటలీ కుసుమములు అంటే ఏవి అంటే, పాటల వర్ణము అంటే కూడా ఎరుపు వర్ణమేనండి. కాకపోతే అది ఎలా అంటే ఎరుపు తెలుపు కలిపిన వర్ణాన్ని పాటల వర్ణం అంటారు. మనకి మన భాషలో చెప్పాలి అంటే గులాబీ వర్ణం, గులాబీ పువ్వులకి. అందుకనే సంస్కృత భాషలో వాయిస్ క్లియర్ గానే వస్తుందా అండి అందరికి? ఒక్కరెవరన్నా అన్మ్యూట్ అయ్యి చెప్పరా? వస్తుందండి. ఓకే అండి. శ్రీమాత్రి ఓకే. కాబట్టి పాటలీ కుసుమ ప్రియ అన్నప్పుడు పాటల వర్ణ పుష్పముల యందు ప్రీతి కలిగినది అనేది ఒక అర్థం. అంటే గులాబీ రంగు పువ్వులు అన్నది ఇక్కడ తీసుకోవచ్చు. అమ్మవారిని ఎప్పుడు కూడా ఎరుపు వర్ణంలోనే వర్ణించుకోవడం జరిగింది కాబట్టి అరుణాం కరుణా తరంగితాక్షి అన్నా కూడా ఇక్కడ ఆ ఎరుపు వర్ణాన్ని సూచిస్తున్నారు అనేది నామార్థంలో మనం గ్రహించగలుగుతాం. ఇక తత్వార్థంలోకి వెళ్ళినట్లయితే పటలములు అన్నప్పుడు ఏమని చెప్పాలి అంటే సమూహము అంటే పటలము అన్న అర్థం వస్తుంది అంటండి. కాబట్టి ఇప్పుడు తత్వార్థంలో ఏం చెప్తున్నారంటే అనేక భావనలు ఏవైతే ఉన్నాయో, అది వేరు, ఇది వేరు, లేకపోతే ఈ భగవంతుడు, ఆ భగవతత్వం, ఈ ఆరాధన, ఆ దేవి స్వరూపం, ఇలా రకరకాలు మన జీవరాశి కూడా రకరకాల భావన, అనేక భావనలు ఏవైతే ఉంటున్నాయో వీటన్నిటినీ కలిపి చేస్తే అది పాటలం అవుతుంది. ఇవి అనేకముగా ఉన్నాయి, వాటన్నిటినీ ఏకత్వం చేయడం పటలమైతే అటువంటి పటలములన్నిటినీ కలిపి పరిపూర్ణముగా తల్లికి సమర్పిస్తే వాటి యందు ప్రీతి చెందుతుంది. పటలములు అంటే ఇప్పుడు మనం పువ్వునే ఉదాహరణగా చెప్పుకున్నాం కాబట్టి ఒక పువ్వుని అంటే ఒక పుష్పాన్ని, అందమైన ఒక పుష్పాన్ని వర్ణించేటప్పుడు ఎలా చూసుకుంటాం? చాలా రేకులతో, గుత్తిగా, నిండైన రంగుతో, శోభతో ఉంటేనే అది అందమైన ఒక పుష్పంగా, మనం పూజ చేయాలన్నా అలా పరిపూర్ణంగా ఉన్న పుష్పాన్నే
సమర్పిస్తాం భగవదారాధనకి. ఇప్పుడు అదే పువ్వు రెక్కలు రాల్చేస్తూ లేకపోతే వాడిపోతూ ఉందనుకోండి, అటువంటి పువ్వుల్ని మనం పూజకు వాడతామా? వాడం కదా. పరిపూర్ణంగా నిండుగా అప్పుడే విచ్చుకున్నటువంటి ఆ తాజాదనం, నిండైన శోభతో ఉన్నటువంటి పువ్వులనే తల్లికి లేదా భగవంతుడికి అర్పిస్తాం పూజలో భాగంగా. అదే విధంగా ఇక్కడ కూడా అనేక భావనలు ఏవైతే ఉన్నాయో అందులో నుంచి ఏదో ఒక్కొక్క భావన, అంటే ఒక్కొక్క రేకును తుంపి పూజ చేయడం లాగా కాకుండా పూర్తిగా అన్ని పువ్వుల్ని కలిపి నిండైన పువ్వులనే సమర్పిస్తున్నాము అంటే ఈ అనేక భావనలన్నిటినీ కలిపి గుర్తు చేసి ఒకటే పువ్వుగా, అవన్నీ విడిపడిపోయిన రేకులు అనుకుంటే రేకులుగా ఉన్న పువ్వుల్ని సమర్పించాం కాబట్టి ఆ రేకులన్నిటినీ కలుపుకొని పువ్వు రూపంలోనే తల్లి సమర్పించాలి అనేది తత్వపరంగా ఇక్కడ తీసుకోవాల్సిన అనేకమైన భావనలు. అంటే సృష్టిని మనం చూస్తున్న విధానం అనేకమనే భావన, అందరం అదే తత్వంలో ఉన్నాం. కానీ అనేకంలో ఉన్నది ఒకటే తత్వం, ఆ పరమాత్మ తత్వం అనేది ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం అని మనం చాలా సార్లు ఈ అర్థం తెలుసుకునే సందర్భాల్లో తెలుసుకుంటూ వచ్చాం. కాబట్టి ఆ అనేక భావనని తొలగించుకుంటూ అనేకములో ఉన్నదంతా ఒకటే ఏకత్వం అన్న భావనని గ్రహించి అలాంటి నిండైన అప్పుడే విరిసిన అని కూడా అక్కడ పూర్తిగా వికసించిన, అంటే జ్ఞాన వికాసం అన్నమాట చెప్పుకోవాల్సింది. పూర్తిగా జ్ఞాన వికాసం జరిగినటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి పువ్వులను సమర్పించడం అనేది ఒక అర్థంలో గ్రహించవచ్చు. ఇంకా చెప్పాలంటే భగవతారాధనలో భాగంగా ఇప్పుడు ఒక పూజ చేయాలనుకోండి, ముందు సంకల్పం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని న్యాస చేసుకోవడం, ధ్యానం చేసుకోవడం, పారాయణ చేసేటప్పుడు ఈ రకరకాల భాగాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని అంగములు, ఒక ఆరాధనలో, ఉపాసనలో, పూజలో ఇవన్నీ అంగములు అనుకుంటే ఇవన్నీ కలగలిపితేనే కదా మొత్తం పూర్తిగా పూజ అవుతుంది. తర్వాత అష్టోత్తర సహస్రనామ పూజలో, అభిషేకాలో, అర్చనలో, నైవేద్యాలో ఒక పూజా విధానానికి తీసుకుంటే ఇవన్నీ అంగములు అని అనుకుంటే వీటిని పటలములు అని అంటారట. కాబట్టి ఈ అంగాలన్నీ కలుపుకుంటేనే పరిపూర్ణమైనటువంటి భగవదారాధన అవుతుంది అని చెప్పబడుతుంది. కాబట్టి అలా ఆరాధనా విధానాన్ని కూడా ఇక్కడ పటలము అన్న అర్థంలో తెలియపరుస్తున్నారు అన్నమాట. అలా దురారాధ్య, దురాధర్ష, పాటలీ కుసుమ ప్రియ అన్న నామాల్లో మనం అర్థాన్ని గ్రహించవచ్చు. తరువాత మహతి, మేరు నిలయ, మందార కుసుమ ప్రియ. మహతి అన్నప్పుడు మహత్తు, గొప్పది అన్న శబ్దం. ఎందుకంటే మహాన్ అన్న అర్థాలు కూడా భగవంతుడి గురించి వచ్చినప్పుడు మనం చాలా సార్లు తెలుసుకుంటూ ఉంటాం. ఆ మహాన్ అన్న శబ్దానికి స్త్రీలింగ శబ్దమే మహతి అవుతుంది. మనకి మాహేశ్వరి అన్న నామాలు వచ్చినప్పుడు కూడా ఆ పరబ్రహ్మ తత్వాన్ని సూచించే విధంగా మహత్తు అంటే గొప్పదైనది, అంటే సృష్టిలో అన్నిటికంటే గొప్పది పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మ తత్వాన్ని ఇక్కడ మహతి అన్న నామంలో సూచించడం జరుగుతుందన్నమాట. ఇంకొక అర్థం ఏమిటి అంటే మహతి అంటే నారదులు వారి వీణ పేరు మహతి. మనకి బృహతి, మహతి ఈ పేర్లన్నీ చెప్పుకున్నాం. బృహతి అన్న నామం కూడా వచ్చినప్పుడు అంటే నాదస్వరూపంగా ఆ తల్లిని తెలుపుకుంటున్నాం అని బృహతిలో కూడా తెలుసుకున్నాం. ఇక్కడ కూడా అదే అవుతుందండి. నాద రూపమే అంటే ధ్వని అన్నది ఉద్భవించింది కూడా ఆ పరాశక్తి నుండే, పరమాత్మ నుండే. కాబట్టి ఇక్కడ ఆ నాదస్వరూపంలో ఉన్న పరబ్రహ్మని మహతిగా తెలుపుకుంటున్నాం. అందుకే భగవంతుని లేదా దేవీ దేవతల యొక్క వీణలకు రకరకాల పేర్లు ఉండడానికి కారణం ఏమిటి అంటే అక్కడ ఆ పరిస్థితుల్లో, ఆ స్థితిగతుల్లో ఉన్నటువంటి శక్తి స్వరూపాన్ని అవగతం అనేది ఆ నామం ద్వారా తెలుసుకుంటున్నాం అనేది మనకు అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి నారదుడి వీణకి మహతి అన్న పేరుంది. అలాగే పరబ్రహ్మము అంటే శబ్దాతీతమైనది, రూపాతీతమైనటువంటిది, స్పర్శాతీతమైనటువంటిది ఏదైతే ఉందో అది పరబ్రహ్మం. అంటే వీటన్నిటికీ అతీతమైంది కాబట్టి దాన్ని మహాన్ అని అంటారు అని వేదపరంగా మహాన్ అన్న శబ్దానికి చెప్తున్న అర్థం ఏమిటి అంటే అన్నిటికీ అతీతమైనది. అటువంటి మహాన్ శబ్దాన్ని అంటే అన్నిటికీ అతీతమైనది అంటే కేవలం పరబ్రహ్మమే. మిగిలినవన్నీ కూడా ఎక్కడో ఒక చోట అక్కడ పరిమితం అవుతాయి. కానీ అతీతముగా పరబ్రహ్మం ఒకటే కాబట్టి అటువంటి పరబ్రహ్మ శబ్దాన్ని మహాన్ అన్న పదానికి అర్థంగా తీసుకున్నట్లయితే ఆ మహాన్ శబ్దానికే స్త్రీలింగ శబ్దముగా మహతి అని తల్లి రూపంలో, ఆ పరాశక్తి రూపంలో ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం. అటువంటి ఆ శక్తి స్వరూపాన్ని ఇక్కడ మహతి అని అర్థం చేసుకున్నాం అన్నమాట. ఇది మహతి అన్న నామం గురించి. తర్వాత
మేరు నిలయ. మనకి మేరు పర్వతం గురించి తెలుసు కదా. మేరు పర్వతం చుట్టూతా దేవతలందరూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు అనేది పురాణ కథల్లో చెప్తూ ఉంటారట. అంటే అర్థం ఇక్కడ మనం కేవలం ఆ పురాణ కథలని, అందులో ఉన్న దేవతలని మనలాంటి వారు భావించి ఈ భావనలతో వారిని చూడడం వరకే పరిమితం చేయకుండా దాన్ని అర్థం చేసుకోవాల్సినది ఏమిటి అంటే, ఆ మేరు నిలయగా ఉన్న శక్తి స్వరూపం ఏదైతే ఉందో తనని ఆధారం చేసుకుని ఈ దేవీ దేవతలందరూ కూడా వారి వారి కృత్యాలని సక్రమంగా నిర్వర్తిస్తున్నారు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అట. కాబట్టి మేరు నిలయ అన్నప్పుడు మేరు పర్వతాన్ని తీసుకున్నా కానీ అక్కడ శక్తి స్వరూపంగా కొలువై ఉన్న తల్లి నిలయ అన్న కాబట్టి మేరువులో శక్తిగా కొలువై ఉన్న తల్లి ఆ తల్లి అని చెప్పడం మేరు నిలయ. ఇంకొకటి ఇప్పుడు మన దేహాన్ని, శరీరాన్ని కనుక ఉదాహరణగా తీసుకొని చెప్పుకోవాల్సి వస్తే, శరీరంలో ఉండే మేరుదండం అంటే కుండలిని ఏదైతే ఉందో ఆ మేరుదండానికి ఆధారమైనది శిరస్సు అనుకుంటే సహస్రార భాగం. ఆ సహస్రార భాగంలో కొలువై ఉన్న తల్లి అమ్మవారే అని మేరు నిలయ అని చెప్తున్నారు. ఇంకా మేరు నిలయానికి చెప్పుకునేటువంటి ఇంకొక అర్థం ఏమిటి అంటే, ఈ విశ్వచక్రం, జ్యోతిషక్రం, కాలచక్రం ఏవైతే ఉందో ఈ కాలచక్రం దేన్నైతే ఆధారంగా చేసుకొని నడుస్తుందో దాన్ని మేరువు అంటారు అని అనుకుంటే, ఇందాక మనం చెప్పుకున్నాం కదా మేరు పర్వతం చుట్టూ దేవతలందరూ తిరుగుతూ ఉంటారు అంటే ఆ మేరు పర్వతాన్ని ఆధారంగా చేసుకుని వీరు తిరుగుతున్నారు. అంటే ఇప్పుడు కాలచక్రం, జ్యోతిషక్రం అంటే ఏంటి? కాలగమనం ఎలా నడుస్తుంది? గ్రహాలు, నక్షత్రాలు, మిగిలిన దేవతా గణాలన్నీ కూడా వారి వారి పరిధిలో వారి వారి కక్షల్లో తిరుగుతూ ఉండడం అనే దానికి ఆధారంగా ఉన్నది మేరు. ఆ మేరులో కోయి ఉన్న తల్లి మేరు నిలయ. అలాగే శ్రీచక్రంలో బిందు స్వరూపంలో, ఎందుకంటే శ్రీచక్రంలో రకరకాల ఆవరణలు ఉన్నాయి. 9 రకాల ఆవరణల తర్వాత మధ్యలో త్రికోణంలో బిందు స్వరూపంలో ఆ తల్లి ఉంది. ఆ బిందువుని ఆధారం చేసుకుని శ్రీచక్రం అనేది తిరుగుతుంది. అంటే ఇక్కడ ఈ శ్రీచక్రాన్ని విశ్వచక్రంతో పోల్చి చెప్తున్నారు. అందుకే విశ్వం మొత్తాన్ని కూడా శ్రీచక్రంగానే భావించవచ్చు, దేహాన్ని శ్రీచక్రంగా భావించవచ్చు, విశ్వాన్ని శ్రీచక్రంగా భావించవచ్చు అని మనం రథారూఢ అని వచ్చినప్పుడు కూడా అమ్మవారి నామాల గురించి చెప్పుకున్నప్పుడు కూడా శ్రీచక్ర భావంలో అర్థం చేసుకోవడానికి అక్కడ కూడా ప్రయత్నించాం. అదే అర్థాన్ని ఇక్కడ కూడా మళ్ళీ ఒక్కసారి తిరిగి పునశ్చరణ చేసుకోవాలన్నమాట. కాబట్టి అలా విశ్వచక్రాన్ని ఆధారంగా, విశ్వచక్రం దేని ఆధారంగా అయితే తిరుగుతుందో అది మేరు అనుకుంటే ఆ మేరువులో కొలువై ఉన్న తల్లే ఈ అమ్మవారు అని మేరు నిలయ అని చెప్పి చెప్తున్నారు. అంతే కదండి. ఇప్పుడు ఏదైనా ఒక చక్రం లాంటిది తిరగాలి అంటే దానికి ఏదో ఆధారం కావాలి కదా. ఆ విష్ణుమూర్తి చక్రం కూడా ఆయన వేలిని ఆధారం చేసుకుని తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ దానికి పోలికగా ఉండేలా ఇంకొక అర్థం కూడా ఏం చెప్తున్నారంటే, కుడి చేతి మధ్యవేలుని కూడా మేరువు అని అంటారటండి. కుడి చేతి మధ్యవేలుని మేరువు అని అనడం కూడా వేదపరంగా ఉన్న ఒక అలవాటట. ఎందుకు అంటే వేదం మల్లె వేసేటప్పుడు, వేద పఠనం చేసేటప్పుడు అక్కడ ఆ లెక్కించటానికి, గణనంలో చేయడానికి గాను ఈ గణుపుల్ని వాడతారట. ఈ గణుపుల్లో శక్తి అంతా కేంద్రీకృతమై ఉంది అని చెప్పి నమ్ముతారట. కాబట్టి అలా మధ్యవేలుని, కుడి చేతి మధ్యవేలుని కూడా మేరు దండంగా, మేరుగా భావించడం అనేది మనకి వేదాల్లో చెప్పబడి ఉంది. అక్కడ ఈ గణుపుల్లో శక్తి దాగి ఉంది అని చెప్పడం కోసం, కేవలం ఇవన్నీ భ్రమగా భావనలుగా మాత్రమే కాదండి, అక్కడ ఉన్న నమ్మకాన్ని సూచిస్తున్నారు. నాకు అందుకే మామూలుగా కూడా పూజాధికారులు కూడా మధ్యవేలుకే పవిత్రత, ప్రాధాన్యత ఉంది మిగిలిన వేళ కంటే కూడా. అలాగే చేతిలో చూసుకున్నప్పటికీ కూడా 5 వేళ్లకు, ఈ 2 వేళ్లకి, ఈ 2 వేళ్లకి, బొటన వేలు చూపుడు వేలుకి కావచ్చు, చిటికిన వేలు, ఉంగరపు వేలు, అన్నిటికీ ఆధారంగా ఉన్నది కూడా మధ్యవేలే. అలా అన్నిటికీ ఆధారభూయంగా ఉన్న తల్లి అని చెప్పడానికి ఇక్కడ కూడా సూచికగా చూసుకోవచ్చు అన్నమాట మనం. అలా మేరు నిలయ అన్నప్పుడు మేరువు అన్న అర్థం అవుతుంది కదా. అలానే ఇందాక మనం చెప్పుకున్నాం కదా శ్రీచక్రం గురించి. ఇప్పుడు ఆ శ్రీచక్రాన్ని మేరు నిలయగా అన్వయించుకొని ఎలా చెప్తున్నారు అనే దానికి ఇంకా లోతైన ఉదాహరణ ఏం గ్రహిద్దామంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టు చక్రరాజ రథారూఢ అంటే శ్రీచక్రాన్నే రథముగా చేసుకుని అధిరోహించి ఉన్న తల్లి అని అక్కడ మనం అర్థం చెప్పుకున్నాం. అప్పుడు శ్రీచక్రం రథమైనది ఆ తల్లికి అంటే ఎలా అన్నప్పుడు శ్రీచక్రంలో ఉన్న భాగాలను గురించి చెప్తున్నారు చూడండి.
ఫస్ట్ రథము అన్నప్పుడు రథానికి ముందుగా కావలసినది చక్రాలు. చక్రాలు ఉంటేనే రథం నడుస్తుంది కాబట్టి 4 వేదములను 4 చక్రాలుగా ఆ రథానికి చెప్తున్నారు. అంటే వేద శాస్త్ర సారమే శ్రీచక్ర ఉపాసన కూడా. అంటే వేదారం ఏదైతే ఉంటుందో అదే శ్రీచక్ర ఉపాసనలో కూడా వస్తుంది. ఇందులో ఉన్న జ్ఞానమే వేద జ్ఞానమే శ్రీచక్ర జ్ఞానం అన్నది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి 4 చక్రాలు 4 వేదములట, గుర్రములుగా ఉన్న పురుషార్థాలటండి. చతుర్విధ పురుషార్థములు ఆ రథాన్ని ముందుకు నడపడానికి ఆధారంగా ఉన్నాయన్నమాట. 4 చక్రాలుగాను ఆ రథానికి గుర్రముగాను ఉన్నాయట. అలాగే ఆ రథం కరుగుతున్న బంగారు ఛాయ. అక్కడ మెరుపులు వెలుగులు జ్యోతి చెబితే అక్కడ జ్యోతి స్వరూపము అంటే ఇక్కడ కరుగుతున్న బంగారు వర్ణం అని చెప్తున్నారు. మామూలు బంగారు వర్ణం కాదు, అది బాగా వేడి సగెక్కినప్పుడు కరుగుతున్నప్పుడు అందులో వచ్చే వెలుగే జ్యోతి ఏదైతే ఉందో ఆ బంగారు వర్ణంలో ఉన్నటువంటి రథంలో బ్రహ్మచారిణిగా తల్లి కూర్చుని ఉందట. ఎందుకు బ్రహ్మచారిణి అంటే ఆవిడ కేవలం ఆ పరమేశ్వరుని మాత్రమే సొంతం కాబట్టి పరమేశ్వరుని బ్రహ్మచారిణి అని అనాలట ఇక్కడ అమ్మవారిని. కాబట్టి ఆ పరమేశ్వరుని బ్రహ్మచారిణిగా చతుర్విధ పురుషార్థములు చక్రాలుగా అశ్వములుగా కలిగి ఉన్న రథములో ఇంకా ఆ రథానికి ధ్వజం తప్పనిసరిగా ఉంటుంది కదండి ప్రతి రథానికి. ఆ ధ్వజములుగా ఉన్నది ఆనంద ధ్వజం అండి. అంటే ఆనందమయ స్థితి అని శాస్త్రానికి కూడా చెప్పుకుంటాం కదా. అటువంటి ఆనందమయ లక్షణాలని ధ్వజాలుగా కలిగి ఉన్న రథము అని శ్రీచక్రాన్ని రథ రూపంలో చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఇది ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే శ్రీచక్రానికి మేరు ప్రస్తారంలో చూసేది కూడా ఉంది కదండి. భూప్రస్తారం మేరు ప్రస్తారం 2 రకాల శ్రీచక్రాన్ని చూస్తాం కదా. అలా మేరు ప్రస్తారంలో చూసింది రథం పోలికనే కలిగి ఉంటుంది కాబట్టి దాన్ని ఇక్కడ అన్వయించుకుని ఈ విధంగా వర్ణించి చెప్తున్నారు అనమాట. ఆ విధంగా మేరు నిలయ అన్నప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి కుండలిని మేరుదండం అనుకున్నట్లయితే గనక అక్కడ సహస్రారాన్ని మేరు నిలయ అని చెప్తున్నారు. ఈ మేరుకి కూడా ఆధారం అన్నది సహస్రారంలో ఉన్న తల్లి కాబట్టి ఆ మేరు నిలయ శ్రీచక్ర రూపంలో చెప్పుకుంటున్నట్టు ఆ బిందు స్వరూపాన్ని కూడా మేరు నిలయ అని చెప్పచ్చు. విశ్వచక్రం అనుకున్నప్పుడు విశ్వానికి అంతటికీ ఆధారంగా ఉన్నటువంటి మేరులో కొలువై ఉన్న తల్లి మేరు నిలయ అని ఒకటి చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు మహతి అన్నప్పుడు నాద స్వరూపం అర్థం చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మేరువులు అంటే మంత్రములనే మేరువులు అని అనొచ్చటండి. మంత్రములను మేరువులు అని అన్నట్లయితే ప్రతి మంత్ర స్వరూపము కూడా లేదా ఆ మంత్రములో శక్తి ఉన్న తల్లి ఆ తల్లి కాబట్టి ఆ మంత్రములన్నిటిలో అంటే శ్రీ విద్య కావచ్చు ఇంకేదైనా కావచ్చు అక్కడ తీసుకునే మంత్రాలు ఏవైతే ఉంటాయో ఆ ఉపాసన ద్వారానే శ్రీ విద్యని పొందుతున్నారు. కాబట్టి ఆ మంత్రం అన్నిటిలో కూడా శక్తిగా ఉన్న తల్లి ఆ తల్లి కూడా చెప్తున్నాను అన్నమాట. డిస్టర్బెన్స్ ఏం లేదు కదండి? నా వాయిస్ వచ్చిందా? బ్రేక్ అవుతుంది లేదండి. ఇప్పుడు బానే ఉంది. అంటే నాకు మధ్యలో డిస్కనెక్ట్ అయింది, అందుకోసమే నేను అడుగుతున్నాను. క్లియర్ గా ఉంటే ఓకేనండి. నేను వాళ్ళు ఒక్కసారి రీజాయిన్ అయ్యి చెక్ చేయండి. ఎవరైనా ఎక్కువ మంది చెప్పారు నాకు ఒకసారి చెప్పండి. ఓకేనా? నాకు కూడా కొంచెం ఓకే. ఇలా అంటే అన్ని మంత్రములకు మూలమైన మూలమంత్ర స్వరూపముగా ఆ తల్లిని కూడా భావించవచ్చు మేరు నిలయ అన్నప్పుడు. అంటే మూల మంత్రాత్మిక అని కూడా చెప్పుకున్నాం కదా, మంత్రములకు మూలమైనది ఆ తల్లే అని. అది కూడా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అదే అర్థాన్ని కూడా ఇక్కడ గ్రహించవచ్చు. ఎన్నో మంత్రాలున్నా ఆ అన్ని మంత్రాలకు ఆధారమైనటువంటి మూల మంత్రము ఆ మూల మంత్రములో శక్తిగా కొలువై ఉన్న తల్లి ఆ తల్లే అని మంత్రములను మేరువులుగా పోలుస్తూ ఆ మంత్రములన్నిట్లోనూ శక్తిగా కొలువై ఉన్న తల్లిగా మేరు నిలయాన్ని తల్లించుకున్నారనమాట. అది మహతి మేరు నిలయాలు మనం అర్థం చేసుకుంటున్న విషయం. తర్వాత మందార కుసుమ ప్రియ. మనకి మందార కుసుమములు అనగానే మనకి తెలిసిన మందార ఏవైతే ఉన్నాయో వాటిని అర్థం చేసుకుంటాం సహజంగా. ఆ పువ్వులనితో పూజించాలని ఆ పువ్వులతో ఆరాధనకు ప్రీతి చెందుతుందనేది మనం అక్కడ గ్రహిస్తాం. కానీ మందార పువ్వులు అంటే కల్పవృక్ష పువ్వులని మందార పువ్వులు అంటారండి. మనకు తెలిసిన మందార పువ్వులు కాకుండా కల్పవృక్ష పువ్వులని మందార పువ్వులు, కల్పవృక్ష కుసుమాలని మందార కుసుమములు అని అంటారట.
ఆ కల్పవృక్ష కుసుమాలు ఎక్కడ దొరుకుతాయి? మనకి దొరుకుతాయా? దొరకవు. కల్పవృక్షానికి సరి సమానమైన వృక్షం భూమి మీద ఏం చెప్తున్నారు అంటే శ్వేతార్క వృక్షము, అంటే తెల్ల జిల్లేడు చెట్టు. ఆ శ్వేతార్క కుసుమములను మందార కుసుమములు అనాలంట. అంటే తెల్ల జిల్లేడు పువ్వులను మందార పువ్వులు అనాలంట. ఆ పువ్వులతో ఆరాధనను చేయమని మనకి ఇక్కడ చెప్తున్నారు అనేది మందారం దానికి అర్థాన్ని ఇక్కడ ఈ విధంగా ఇది గ్రహించాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇంకొకటి ఇందాక మనం ఏదైతే కల్పవృక్ష కుసుమాలు అన్నామో అవి ఏమిటి అంటే సంకల్ప కుసుమములు. సంకల్ప కుసుమములనే మందార కుసుమములు అని చెప్పుకోవాలట. అంటే అర్థమైంది కదా, ఆ తల్లిని పొందడం అనే సంకల్ప శక్తిని కలిగి ఆ సంకల్పాన్నే తల్లికి సమర్పించి నీవే శరణాగతి అని అడగడమే సంకల్ప కుసుమాలను అర్పించి చేసే పూజ ఆరాధన అయితే అటువంటి ఆరాధన యందు ప్రీతి చెందు తల్లి అని మందార కుసుమ ప్రియాలో మనకి అర్థమవుతున్న విషయం. కాబట్టి కల్పవృక్ష కుసుమములని మందార కుసుమములని అంటారనేది, ఆ కల్పవృక్షానికి సరి సమానమైన శక్తి కలిగిన వృక్షమే శ్వేతార్క వృక్షము కాబట్టి తెల్ల జిల్లేడు పువ్వులను కూడా మందార కుసుమములని లేదా కల్పవృక్ష కుసుమములకు సరి సమానంగా భావన చేయొచ్చు అనేది చెప్పబడినటువంటి ఇంకొక విషయం. ఇది ఈ శ్లోకానికి సంబంధించి. దురారాధ్యాదర్శ పాటలీ కుసుమ ప్రియ మహతీ మేరు నిలయ మందార కుసుమ ప్రియ. తర్వాత శ్లోకంలోకి వెళ్ళినట్లయితే వీరారాధ్య విరాడ్రూప విరజా విశ్వతోముఖి ప్రత్యగ్రూప పరాకాశ ప్రాణద ప్రాణరూపిణి. వీరారాధ్య ఇందాకే మనం చెప్పుకున్నాం దురారాధ్య అని. అంటే ఎటువంటి వారి ఆరాధనను స్వీకరించలేదు, ఎటువంటి వారి ఆరాధనకు ఆ తల్లి దక్కదు అనేది దురారాధ్యాలో అర్థమైనప్పుడు ఎటువంటి వారి ఆరాధనను ఆమోదిస్తుంది అనేది వీరారాధ్యలో గ్రహించవలసిన విషయం. వీరుల యొక్క ఆరాధనను ఇస్తుంది అనేది వీరారాధ్య అన్న నామంలో అర్థమవుతుంది. ఇక్కడ వీరులు అంటే ఎవరు అంటే శక్తి సామర్థ్యాలు, శారీరక బలం, దృఢత్వం ఉన్నవాళ్ళు అని కాదండి. వీరత్వము అంటే ఇంకా మనం అనుకున్నట్టు మమ అహం మమ అన్న భావనలను తొలగించగలిగిన వాళ్ళు. అంటే ఇది నేను నాది అన్న ఆలోచనని ఎవరైతే తొలగించేస్తారో, వారిలో నుండి తీసివేస్తారో పరిపూర్ణంగా, వారు పూర్తిగా ఇంద్రియ నిగ్రహులైనట్టే కదా. ఇది నాది, ఇది నేనే అన్న భావన లేదు అంటే సంతోషం లేదు, బాధ లేదు, కోపం లేదు, దుఃఖం లేదు, ఎటువంటివి భావావేశాలు ఉండవు. కాబట్టి అటువంటి వారు అంటే ఇంద్రియాలను అధీనం చేసుకోగలిగిన వారిని వీరులు. మమ అహం అన్న భావాన్ని లోపల నుండి పూర్తిగా నిర్మూలించిన వారిని వీరులు అనాలట. అటువంటి యొక్క ఆరాధనను ఆమోదిస్తుంది అనేది వీరారాధనలో మనకు అర్థమవుతుంది. దీన్నే ఇంకొక విధంగా ఏం చెప్తున్నారు అంటే దీక్షితులైన వారిని వీరులు అని అంటారట. అంటే దీక్ష పూనిన వారిని, దీక్ష చేస్తున్న వారిని వీరులు అని అనాలట. దీక్ష చేయడం అంటే భగవద్దీక్షలు చాలా తెలుసు మనకి. ఆ దీక్ష చేస్తున్నన్నాళ్ళు అంటే దీక్ష అంటే నియమ పాలన. ఆ దీక్షకు సంబంధించిన నియమాలు ఏవైతే చెప్పబడి ఉన్నాయో వాటిని సక్రమంగా పాలిస్తూ నిర్వర్తిస్తూ వాటిని ఆధారంగానే చేసే వాళ్ళని దీక్షితులు అని అనాలట. దీక్ష అంటే నియమ పాలన. కాబట్టి అటువంటి నియమాలని పాలిస్తూ అనుసరిస్తూ చేసే దాన్ని దీక్ష అంటే అటువంటి వారిని దీక్షితులు అంటారు. అటువంటి దీక్షితుల యొక్క ఆరాధనని, ఎందుకంటే దీక్ష తీసుకోవడం అని అంటే మనకు తెలిసిన అయ్యప్ప దీక్ష, అమ్మవారి దీక్ష, దుర్గా దీక్షలు, భవానీ దీక్షలు చూస్తేనే తెలుస్తుంది. వారు ఆ దీక్షలు పాటిస్తున్న రోజులు కూడా ఎటువంటి కఠిన నిష్టలైనా సరే భక్తి శ్రద్ధలతో పాటిస్తూ భగవదారాధనలోనే నిమగ్నమై ఉంటారు. కాబట్టి ఇక్కడ దీక్షాపరులు ఎవరు అంటే తల్లిని మాత్రమే నమ్మి తల్లే కావాలని తల్లి కోసమే సంకల్పించిన వారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా సంకల్పశక్తి అని. అలా అటువంటి వీరులు ఎవరైతే ఉన్నారో వారిని ఇక్కడ దీక్షితులు అని చెబితే వారి యందు వారి ఆరాధనను ఆమోదిస్తుంది అని ఒక అర్థం. శ్రీచక్రోపాసన ఏదైతే ఉందో, శ్రీ విద్య ఉపాసకులు చక్రోపాసనలో భాగంగా ముందుకు వెళ్తారు కదా, అక్కడ వారిని కూడా దీక్షితులు అని అంటారండి. శ్రీచక్రోపాసన చేసేవారంతా కూడా శ్రీచక్రోపాసనలో పూర్తిగా అన్ని సాధనలు అయిపోయి ఉన్నత స్థితికి వెళ్ళిన వాళ్ళని కూడా దీక్షితులు అంటారు. అటువంటి వారి ఆరాధనని తల్లి స్వీకరిస్తుంది అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి
అహం మమ అంటే నేను నాది అన్న భావనని తొలగించుకోగలిగిన వారు, ఇంద్రియ నిగ్రహాన్ని పొందగలిగిన వారు, ఏదైతే ఒక దాన్ని నమ్మారో, శక్తిని నమ్మారో దాని అందే దీక్ష పూని ఉన్నవారు, వీరందరినీ వీరులుగా భావించినట్లయితే అటువంటి వీరుల యొక్క ఆరాధనని స్వీకరిస్తుంది లేదా వారి చేత ఆరాధించబడుతుంది అనే దాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. తర్వాత విరాట్ రూప అంటే విరాట్ స్వరూపం, అమ్మవారి యొక్క విరాట్ స్వరూపాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నారు. ఎందుకంటే విశ్వవ్యాపిని అని, జగన్మాత, జగద్నాయిని అని ప్రతిసారి ఆ తల్లిని మనం అర్థం చేసుకుంటున్నాం. అలా అర్థం చేసుకుంటున్నప్పుడు అమ్మవారి స్వరూపం పరిమితంగా లేదు కదా, అంతటా వ్యాపించింది, విశ్వవ్యాపి కాబట్టి. అందువల్ల ఆ శక్తిని విరాట్ రూపంగా చెప్పుకుంటున్నాం మనం. విరాట్ స్వరాట్ అన్న నామాలు వచ్చినప్పుడు కూడా చాలా సార్లు తల్లి ఆ విరాట్ స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి అక్కడ కూడా ప్రయత్నించాం కాబట్టి ఆ విషయాలని ఇక్కడ మనం మళ్ళీ గుర్తు చేసుకుందాం. అలా అంతటా వ్యాపించి ఉన్న తల్లి, అన్నిట్లో తల్లిని విరాట్ రూపాగా భావించి ఆ తల్లినే మళ్ళీ విరజ అని చెబుతున్నారు. విరజ, రజ అంటే మలినము, దుమ్ము, ధూళి, మాలిన్యము, దీనిని రజములు అని అనాలటండి. విగత రజ రజ అనేది ఒక అర్థమట. అంటే అటువంటి మలినం ఏది లేనిది, విగత రజ లేనిది అనమాట. రజములు లేనిది విరజ అవుతుంది అని. అంటే ఎటువంటి మాలిన్యము అంటనిది లేనిది రజ అని ఒక అర్థం వస్తుంది. ఇంకొక అర్థంలో ఏం చెప్తున్నారంటే విశిష్టమైన రజము. ఇందాక ఎటువంటి మాలిన్యము లేనిది అంటే రజోతమో గుణాల యొక్క ఎటువంటి శోభ తాకనిది, అంటనిది అనేది. అంటే వాటి యొక్క మలినం ఏది తనకు అంటూ అని చెప్పడం విరజాలు తీసుకుంటే, ఇక్కడ విశిష్టమైన రజం ఏదైతే ఉందో అది కూడా ఆ తల్లే అని ముందు చెప్పిన దానికి అర్థం వచ్చేలా కూడా చెప్పుకోవడం జరుగుతుందట. ఇక్కడ విరజ అంటే ఏం చెప్తున్నారు అంటే అన్నిటికీ కారణమైన శక్తులు, బీజ శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని రజువు అని అనుకుంటే వాటన్నిట్లోకి ఉన్నతమైనది, ఉత్కృష్టమైనది విరజాట. అంటే విశిష్టమైన రజము అన్నాం కదా, వీటన్నిటినీ అణువులు, రేణువులు అంటే బీజ శక్తులు అన్నాం కదా. అంటే ప్రతి దానిలోకు సృష్టిలో ఉన్న ప్రతి విషయంలోనూ ఉన్న బీజ శక్తి, దానికి కారణమైన శక్తులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి అణువులు, రేణువులు అనుకుంటే వీటన్నిటికీ కూడా కారణమైన శక్తి విరజ. వీటన్నిటితోనూ విశిష్టముగా ఉన్న శక్తి, సృష్టిలో ఉన్న ప్రతి విషయ వస్తు పదార్థములలోనూ విశిష్టముగా ఉన్న శక్తి రజము ఏదైతే ఉందో అదే ఆవిడ అని చెప్పడం విరజ. కాబట్టి రజోతమో గుణాలేవి అంటని తల్లి విరజ అని అర్థం చేసుకోవచ్చు. సృష్టిలో ప్రతి విషయ వస్తువులు, ఎందుకంటే విరాట్ రూపాన్ని ముందే చెప్పేశారు కాబట్టి విశ్వం అంతా తాను ఉంది కాబట్టి తాను చేసిన సృష్టిలో ఉన్న ప్రతి విషయ వస్తు పదార్థములలోనూ ఉన్న శక్తి లేదా ఉన్న రజము ఏదైతే ఉందో అది ఆవిడే. కాబట్టి ఈ సృష్టి అంతా ఎన్నో అణువులు అని అనుకుంటే ఈ అణువు సముదాయాన్ని పూరిస్తేనే పరబ్రహ్మ. ఈ అణువులన్నిటినీ రజములు అని అనుకుంటే ఈ రజములలో ఉన్న శక్తి, ఈ రజములన్నిటిలో ఉన్నటువంటి శక్తి విశిష్ట రజము, అదే విరజ అని అర్థం చేసుకోవాలి. విరజ అన్న నామంలో వీరారాధ్య, విరాట్ రూప, విరజ. అలాగే ఒరిస్సాలో చెప్పుకునే శక్తిపీఠం పేరు, శక్తిపీఠం ఉంది కదండి, ఆ అమ్మవారి పేరు కూడా విరజాదేవే అసలైన నామం అట్టి. తర్వాత వాడుకలో గిరిజాదేవి అని చెప్పుకోవడం జరిగింది. కానీ ఒరిస్సా ప్రాంతానికి వెళ్తే అక్కడ ఉన్న శక్తిపీఠంలో అమ్మవారిని విరజాదేవిగానే ఆరాధించడం, పూజించడం అనేది ఉన్నదంట. కాబట్టి అసలైన నామం విరజాదేవి అనేనంట. ఓఢ్యాణ పీఠం అంటేనేమో ఇదంటండి అస్సాంలో అంట. మనకి శక్తి పీఠాల నామాలు వస్తాయి కదండి, ఓడ్యాణే గిరిజాదేవి అని వస్తుంది కదా, అక్కడ చెప్పుకునేది ఒడిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి శక్తిపీఠ దేవతట. ఆ దేవత పేరు విరజాదేవేనట, గిరిజాదేవి కాదట. అది వాడుకలో అలా మారిపోయిందట. ఇది ఇంకొకటి మనం గమనించవలసిన విషయం విరజ అన్న నామంలో. అంటే మనకి లలితా సహస్రనామాల్లో అమ్మవారి 1000 నామాలే అని కాకుండా రకరకాల దేవతానామాలు వస్తున్నాయని చూస్తూ ఉన్నాము. ఇప్పుడు అర్థమవుతున్న విషయం ఏంటి, అమ్మవారి శక్తి పీఠాలకు సంబంధించిన అన్ని దేవతానామాలు కూడా ఇందులో ఉన్నాయి. కొన్ని మనకి ప్రత్యక్షంగా అర్థం అవ్వచ్చు, కొన్ని అర్థం కాకపోవచ్చు. అంటే
శక్తిపీఠారాధన కూడా లలితా సహస్రనామంలో ఇమిడి ఉంది అనేది ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం. తర్వాత విశ్వతోముఖి వేద అన్నప్పుడు అన్నిట్లోనూ అన్ని గుణాల్లోనూ తాను ఉంది, రజములుగా ఉంది, అణువులుగా రేణువులుగా ఉన్న దానిలో ఉన్న శక్తి స్వరూపం ఆవిడ అని అర్థం చేసుకున్నప్పుడు మరి ఆ తల్లి విశ్వతోముఖి అవుతుంది కదా. అంటే విశ్వమంతా ముఖములుగా కలిగినది అన్న అర్థం తీసుకుంటే, ముఖములుగా అంటే మనకి అదో ముందుకే ఉందండి ముఖం. మన ముందు పొగిడి వెనక మనల్ని తిడితే మనకు అర్థం కాదు. లోకమంతా అలానే ఉంది కదా. ముందన్ని మంచి మాటలు చెప్పారు, కనిపించేంత వరకు కూడా మేలు ముసుగు అంటూ ఉంటారు కదా. అలాంటి మేలు ముసుగు వేసుకున్న మనుషులే అంతా ఉన్నారు. బయటికి చెప్పేటప్పుడు అన్ని గొప్ప మాటలే ఉంటాయి. ఒక్కసారి ఆ ముసుగు తీసేస్తే అందులో ఉన్నదేంటో బయటపడుతుంది. అలాగే ఒక్కసారి కనిపించకుండా పక్కగా ఉన్నప్పుడు వారు ఎలాంటి వారు అనేది తెలుస్తుందో అదే నిజమైన వారండి. నలుగురు ముందు గొప్పగా ప్రవర్తిస్తున్న వారు నిజమైనది కాదు. నలుగురు లేనప్పుడు కూడా ఆ ప్రవర్తన అదే ఉంటే నిజంగా వాళ్ళు మంచివారే, నిజమైన వాళ్ళు. అది వారి నిజమైన స్వభావం. కానీ నలుగురు ముందు ఒకలాంటి భావన, నలుగురు లేనప్పుడు ఇంకొకలాంటి భావన చూపిస్తారు చూడండి. అటువంటి వారిని గుర్తుపట్టడం చాలా కష్టం, గుర్తుపట్టి తెలుసుకోవడం కూడా ఇంకా కష్టం అన్నమాట. ఆ తల్లి తెలుసుకోవడం ఎంత కష్టం అని అర్థం చేసుకుంటున్నాము. ఇటువంటి మేలి ముసుగుల్లో ఉన్నటువంటి వారిని గ్రహించటం కూడా చాలా కష్టమైన విషయం అన్నమాట. కాబట్టి అటువంటి ప్రలోభాలకి మనం తొందరగా పడిపోతాం. ఎందుకంటే మనం అలాంటి ప్రపంచంలోనే బ్రతుకుతున్నాం కాబట్టి 4 మంచి మాటలు 4 గొప్ప మాటలు చెప్పగానే అయ్యో వీళ్ళు చాలా మంచివాడు గొప్పవారు అన్న భ్రమలో పడిపోయి వారి మాయలు ఇరుక్కుపోతాం అన్నమాట. కానీ ఆ భగవత్ స్వరూపం ముందొకలా వెనక ఒకలా ఉండేది కాదు కాబట్టి ఆ తల్లి విశ్వముఖి. ఎక్కడైనా ఎప్పుడైనా ముఖము అంటే కేవలం ముఖం అనే చెప్పుకోవడం కాకుండా కళ్ళు, ముక్కు, నోరు, ఇంద్రియాలు ఏవైతే మనం ముఖ భాగం చెప్పుకుంటున్నాము అవన్నీ కూడా ఆ తల్లి విశ్వవ్యాపినిగా ఉన్న తల్లికి ఎలా అంటే ఏ దిక్కు నుంచైనా ఎటువైపు నుంచైనా విరాట్ రూప అన్నప్పుడు విరాట్ స్వరూపం కదండి. మనకి విరాట్ రూపం చూపించినప్పుడు ఎలా ఉంటుంది, విశ్వమంతా తనలోనే ఇముడ్చుకొని కనిపించడమే విరాట్ స్వరూపంగా భగవత్ స్వరూపాన్ని మనం గ్రహిస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి విరాట్ స్వరూపంలో విరజాగా ఉన్న తల్లి విశ్వతోముఖిగానే, అంటే ఎన్నో ముఖాలు, ఎన్నో నోర్లు, ఎన్నో కళ్ళు, ఎన్నో చెవులు, అంటే అంతటా అన్నీ వినగలదు, అన్నీ చూడగలదు. ఇప్పుడు మన ముందు మంచిగా పొగిడిన వాళ్ళని మనం అర్థం చేసుకోగలుగుతాం. మన పక్కకెళ్ళి ఏదో మాట్లాడేస్తే మనకు కనిపించకుండా వినిపించకుండా అది మనం వినగలుగుతామా? వినలేం. అందుకని మనం ఆ మాయలో పడిపోతాం. కానీ తల్లి అలా కాదు, ఎక్కడున్నా ఒకేలాంటి స్థితి కాబట్టి అంతటినీ విశ్వం అంతటినీ తాను ఒకే విధంగా చూడగలదు, ఎటువైపు నుండైనా చూడగలదు, దిక్కులు తాను ఆపలేవన్నమాట. కాబట్టి ఎలా అయినా చూడగలదు అన్న అర్థంలో మనం విశ్వతోముఖి అన్న అర్థాన్ని తీసుకోవచ్చు అన్నమాట. అదే కాకుండా ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే విరాట్ రూప ఉన్న తల్లిని, విశ్వతోముఖిగా ఉన్న తల్లిని గ్రహించటం ఎలా అంటే అంతర్ముఖులైన వారికి మాత్రమే సాధ్యపడుతుంది. ఎందుకంటే వారు మాత్రమే అంతా ఆ భగవతత్వమే ఉంది అని గ్రహించగలుగుతారు. దాన్నే విశ్వతోముఖిగా మనం ఇక్కడ గ్రహించాలి. అంటే ఇన్ని కళ్ళు, ఇన్ని ముఖాలు, ఇన్ని దిక్కుల్లో అమ్మవారు ఉందని మనలా వర్ణన చేసుకోకుండా అంతటా ఉన్న తల్లి, అన్నిట్లో ఉన్నది ఒకటే తల్లి అన్న గ్రహింపు ఎవరికి వస్తుంది అంటే అంతర్ముఖ దృష్టి ఉన్న వారికి మాత్రమే. కాబట్టి అటువంటి వారికి మనం వీరారాధ్య అనుకున్నాం కదా, ఎవరైతే వీరులను అనుకున్నామో ఇంద్రియ నిగ్రహం కలిగి తల్లి మీదే వారి యొక్క ధ్యానం అంతా పెట్టి చేసేవారు ఆరాధకులు, దీక్షలు ఎవరైతే ఉన్నారో వారే అంతర్ముఖులుగా ఉండగలుగుతారు. బహిర్ముఖంగా వారికి బాహ్య విషయాలతో సంబంధం లేదు, దాన్ని దాటి వెళ్ళారు కాబట్టి అంతటి దీక్ష గ్రహణం అంతా వస్తుంది వారికి. కాబట్టి అటువంటి వీరులు చే ఆరాధించబడుతున్న తల్లే విశ్వతోముఖి. అటువంటి వారి ఆరాధనని ఎట్నుంచైనా ఏ విధంగా ఏ రూపంలో అయినా గ్రహిస్తుంది. కాబట్టి ఏ విద్యను ఉపాసించే వారికి వారి దగ్గర ఆ రూపంలో తను వారి విద్యను స్వీకరిస్తే వారిని కరుణించగలదు. అందుకే శివుణ్ణి పూజించిన, విష్ణారాధన చేసిన, శక్త్యారాధన చేసిన, మరొక దేవతారాధన చేసిన, ఎన్ని ఆరాధనలు చేసినా, ఎన్ని విధాలుగా చేసినా, ఎంతమంది భక్తులు ఎన్ని పద్ధతుల్లో చేసినా అన్నిటినీ విశ్వతోముఖిగా ఉన్న తల్లి స్వీకరించగలదు. కాబట్టి మనకి డౌట్ అక్కర్లా. నేను తెలుగు దేవుణ్ణి పూజిస్తే అంటే మనకి మన దేశం ఉదాహరణకు చెప్తున్నాను. మన దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక భాష ఉన్నప్పుడు మనకి పుణ్యక్షేత్రాలు రకరకాల రాష్ట్రాల్లో ఉంటాయి కదా.
అలాంటి రాష్ట్రాల్లో ఉన్నప్పుడు అక్కడికి అక్కడ ఉన్న దేవతని మన భాషలో దండం పెట్టుకుంటే ఆ తల్లికి అర్థం అవుతుందా అన్న ప్రశ్న మనకు అక్కర్లేదన్నమాట. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అటువంటి డౌట్లే వస్తాయి కదా. అలా అంటే తల్లి ఎక్కడైనా ఎలా అయినా ఉండొచ్చు, బిడ్డడి యొక్క భావనని తల్లి ఒకే విధంగా స్వీకరిస్తుంది అని చెప్పడం కోసం విశ్వతోముఖి అన్న అర్థాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. అలాగే సర్వశాస్త్రమయి అని చెప్పుకున్నామండి చాలా సార్లు. ఆ శాస్త్రమయి స్వరూపంగా, సర్వ జ్ఞానమయి స్వరూపంగా కూడా తల్లిని ఇక్కడ, ఎందుకంటే విశ్వమంతా ఏదుందో అదే ఆ తల్లిని గ్రహించటమే నిజమైన జ్ఞానోదయం. నిజమైన జ్ఞానం పొందితే అసలైన జ్ఞానం. అది కాకుండా ఎన్ని పురాణాలు చదివినా, ఎంత వేద పఠనం వేదాభ్యాసం చేసినా అదంతా ఏమవుతుంది? పుట్టిట పురాణం అంటారు చూడండి, అవి అంతవరకే పరిమితం అవుతాయి. వాటి నుంచి అర్థం చేసుకోవాల్సింది, గ్రహించవలసింది ఏంటి? నిజమైన తల్లి తత్వాన్ని, నిజమైన పరబ్రహ్మ తత్వాన్ని గ్రహించడం. కాబట్టి ఆ పరబ్రహ్మ తత్వాన్ని ఎప్పుడైతే ఎక్కడైతే గ్రహిస్తామో, ఒకసారి ఎప్పుడైతే గ్రహిస్తారో పరిపూర్ణమైన జ్ఞానాన్ని పొందిన స్థితి అవుతుంది. కాబట్టి వారికి ఈ పుస్తకమే చదవడం వల్ల జరుగుతుంది, లేదంటే ఈ పారాయణ చేయడం వల్ల మాత్రమే జరుగుతుంది అన్న పరిమితి లేదు. ఇంకా ఏది చేసినా సరే వాళ్ళకి అర్థమైపోయిన తరువాత, ఎవరైతే అర్థం చేసుకుంటున్నారో అటువంటి జ్ఞానం పొందిన తర్వాత మరొకటి చేయాల్సిన అవసరం లేదు. మరొక దానిలో లేనిది లేదా దీనిలో లేనిది మరొక దానిలో పొందగలిగినది అనేది ఉండదు. కాబట్టి విశ్వతోముఖి అంటే సర్వవ్యాపిని, సర్వజ్ఞానమయి, సర్వశాస్త్రమయి. ఎన్ని శాస్త్రములున్నా అన్నిట్లో చెబుతున్న సత్యమైన సచ్చిదానంద స్వరూపం ఏదైతే ఉందో అదే విశ్వతోముఖిగా గ్రహించాలి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం అన్నమాట. వీరారాధ్య విరాట్ రూప విరజ విశ్వతోముఖి అన్నాం. తర్వాత ప్రత్యగ్రూప పరాకాశ ప్రాణద ప్రాణరూపిణి. ప్రత్యగ్రూప మనం చెప్పుకున్నాం కదా, అంతర్ముఖం అని 2 రకాలుగా చెప్తారటండి సృష్టిలో. పరాక్, ప్రత్యక్. పరాక్ అంటే బహిర్ముఖం, ప్రత్యక్ అంటే అంతర్ముఖం అట. కాబట్టి పరాక్ దృష్టి, ప్రత్యక్ దృష్టి అని 2 చెప్పుకుంటే, బాహ్య దృష్టి, అంతర్దృష్టి. బాహ్య దృష్టి మీదే అందరి ధ్యాస ఉంటే అంతరాత్మని, అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ హృదయాకాశంలో ఉన్న పరబ్రహ్మ తత్వాన్ని అర్థం చేసుకోవడం కష్టం. కాబట్టి ప్రత్యగ్రూపగా ఉన్న తల్లిని అర్థం చేసుకో అని ఇక్కడ చెప్పడం అన్నమాట. అంటే పరాగ్రూపగా వెతకద్దు, బాహ్యంలో ఎక్కడో ఉంది, ఈ కొండలో ఉందా, ఆ దేవాలయం దగ్గర ఉందా, ఈ వ్యక్తి దగ్గర ఉందా, ఈ వస్తువులో ఉందా, ఈ పదార్థంలో ఉందా, ఈ పరిస్థితుల్లో ఉందా, ఈ చోట ఉందా, ఆ స్థానంలో ఉందా అని వెతకద్దు. ఎక్కడ ఉంది? ప్రత్యగ్రూప, అంతర్ముఖమై ఎవరైతే చూసుకోగలుగుతారో అక్కడ వీరారాధ్యగా కనిపిస్తుంది. అంతర్ముఖులైన వారి దీక్షనే సరైన దీక్ష, వారినే దీక్షితులు అని ఇందాకే కదా తెలుసుకున్నాం. కాబట్టి అటువంటి అంతర్ముఖులైన వారికే గ్రహణకు వచ్చే తల్లి అంతర్ముఖంగా ఉన్న తల్లి. కాబట్టి ప్రత్యగ్రూప. పరాక్రూప అంటే ఎప్పటికీ బాహ్య విషయాలయందే మన దృష్టి కేంద్రీకరించుకొని ఉండడం. అంటే అక్కడ భగవంతుని యందు కాదనమాట, బాహ్య విషయాలయందే మన భక్తి భావన ఉంది. ఇప్పుడు గుడికి వెళ్తాం, పూజ చేస్తున్నాం అనుకుంటాం. గుడిలో పూజ కూడా కొంతమందికి పూజ చేసుకోవడం కోసం వాడే పువ్వులు ఎంత ఖరీదైన పువ్వులు, ఎంత విలువైన పువ్వులు తెచ్చామనేది ఒకరికి, లేదా పూజ జరిగినంతసేపు ఇటు పక్కన వారితో అటు పక్కన వారితో మాట్లాడే ఆలోచన మరొకరికి, పూజ అయిపోయిన తర్వాత ఎటువంటి మంచి కమ్మటైన ప్రసాదం పెడతారా అని ఇంకొకరికి, మరొకరికి నేనే ఇవాల్టి పూజ అంతా నా డబ్బులతో ఖర్చు పెట్టి చేయిస్తున్నాను ఘనంగా అని గర్వాన్ని చూపించుకునే భావన ఇంకొకరికి. ఇన్ని భావనలతో వెళ్ళి ఒక దేవాలయంలో పూజ చేస్తే అదంతా దేవతకు చెందదు. అవి ఏ విషయాలకైతే మనం ఇంపార్టెన్స్ ఇచ్చాము, ప్రాముఖ్యత ఇచ్చాము, ఆ పూజా ఫలం అంతా అటువైపు వెళ్ళిపోతుంది అనమాట, నిష్ఫలం. తల్లికి సమర్పించలేనటువంటి ఏ ఫలమైనా ఉపయోగం లేనిది, తల్లి దగ్గరికి చేరినటువంటి ఏ పూజ అయినా సరే నిరుపయోగమైనది. కాబట్టి ఇటువంటి ఆలోచనలన్నీ బాహ్య ఆలోచనలు. అంటే బాహ్య దృష్టి ఉన్నంత కాలం ఈ శరీరము, ఈ వస్తువులు, నా కుటుంబము, ఇవన్నీ బాహ్య ఆలోచనలే. ఇవంతా బాహ్య దృష్టి. ఇవి ఉన్నంత కాలం తల్లిని అర్థం చేసుకోలేము. ఎప్పుడైతే అంతర్ముఖ దృష్టి చేసుకోగలుగుతాము, లోపలికి చూడగలుగుతాము, మనలో ఉన్న ఆ దహరా హృదయాకాశంలో, ప్రతి ఒక్కరిలో ఉన్న హృదయాకాశంలో ఉన్న తల్లిని అప్పుడే చూడగలుగుతాం. ఆవిడే ప్రత్యగ్రూపాన్ని అప్పుడు మనం అర్థం చేసుకోగలుగుతాం, రియలైజ్ అవ్వగలుగుతాం అనేది ప్రత్యగ్రూప నామంలో మనం గ్రహించవలసినటువంటి విషయం. ప్రత్యగ్రూప, ప్రత్యక్
రూప అంటే ప్రత్యక్ష దర్శనం చేస్తున్నప్పుడు అక్కడ రూపీకరించే తల్లి, అంతర్ముఖమై చూస్తున్నప్పుడు అక్కడ రూపం ధరించినటువంటి తల్లే ప్రత్యేక రూప. అప్పటి వరకు కూడా ఎవరికి కనిపించదు, ఎందుకంటే బహిర్గతం అవ్వదు కదా, బాహ్య విషయాల్లో కనిపించేదే తల్లి కాదు. అదంతా కూడా మన భ్రమ భావన. మనం ఒక విగ్రహంలో పెట్టుకుని పూజ చేసినప్పటికీ ఆ విగ్రహానికి పరిమితం కాదు, ఒక దేవాలయంలో ఆరాధన చేసినప్పటికీ ఆ దేవాలయానికే పరిమితం కాదు కదా. విరజాతో ముఖి అన్న తల్లిని కేవలం ఆ రూపానికి, ఆ ఆకారానికి, ఆ స్థానానికి పరిమితం చేయడమే అజ్ఞానం. ఆ అజ్ఞానం నుండి ఎప్పుడు బయటపడతాము అంటే జ్ఞానం పొందినప్పుడు. అది ప్రత్యేక దృష్టి. ఆ ప్రత్యేక దృష్టి కలిగింది అంటే అజ్ఞానం తొలగిపోతుంది, కాబట్టి అక్కడ సాక్షాత్కరిస్తుంది తల్లి అని చెప్పడం కోసం ప్రత్యేక రూప. తర్వాత పరాకాశ, ఇప్పుడే అనుకున్న హృదయాకాశం, దహరాకాశం అని. ఆ దహరాకాశార్థమే ఇక్కడ కూడా తీసుకోవాలండి. ఆకాశము అంటే మనకి సహజంగా మనకి తెలిసేది అంతటా వ్యాపించి ఉన్నది, అది కూడా వ్యాపన శక్తిని సూచిస్తుంది కదా. మనకి సృష్టి ఏర్పడేటప్పుడు మనం పంచభూతాలు ఎలా వచ్చినాయి, ఆకాశము నుంచే వాయువు ఇవన్నీ వస్తున్నాయి అని చెప్పేసి మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం కదా. పంచభూతాల గురించి చెప్పుకున్నప్పుడు ఇక్కడ ఆ పంచభూతాల్లోనే ఆకాశం, ఒకటైన ఆకాశం ఏదైతే ఉందో దాని గురించి చెప్పుకునేటప్పుడు దాన్ని భూతాకాశం, పంచభూతాలు ఒకటి కాబట్టి భూతాకాశం అని అనుకుంటే, దాని గురించి చెప్పుకున్నప్పుడు ఏమంటాం, అంతటా వ్యాపించి అందులోనే నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ ఉన్నాయి. ఇలా ఒక ఒక ఏమంటారు, ఒక వివరణని, భావనని మనం పొందవచ్చు. కానీ అంతటి పరిమితం అవుతుంది తల్లి. ఇప్పుడు ఆ ఆకాశం కూడా వ్యాపించి ఉంది కాబట్టి ఆ వ్యాపననే ఆకాశం చెప్పుకున్నప్పుడు ఆ దానినే ఇక్కడ పరాకాశ అని చెప్తున్నారటే కాదంట. ఈ ఆకాశాన్ని ఆధారం చేసుకుని ఇవన్నీ ఎలా ఉన్నాయో దానికి కూడా ఆధారమైనది పరాకాశ. ఆకాశము అంటే ఇవన్నీ అని చెప్పుకున్నప్పుడు అంతే కదా. మనం ఆకాశం కనగానే నక్షత్రాలు, గ్రహాలు, తారలు, ఇంకా వేరే వేరేవి అన్ని చెప్పుకుంటాం. వీటన్నిటికీ ఆధారంగా అవి ఆకాశాన్ని ఆధారం చేసుకొని నడుస్తున్నాయి. వాటికి కూడా ఆధారమైనది, వాటికి కూడా అంటే ఆ ఆకాశానికి కూడా మూలమైనది ఏదైతే ఉందో అది పరాకాశ. ఆకాశ అంటే అంటే సంపూర్ణమైనటువంటి జ్ఞాన శక్తిని, జ్ఞాన స్వరూపాన్ని ఆకాశ అనాలండి. సంపూర్ణమైన జ్ఞాన స్వరూపాన్ని ఆకాశ అనాలి. అది ఎప్పుడు అర్థమవుతుంది, మనకి కనిపిస్తున్న ఈ విషయ వస్తువులు దేన్ని ఆధారం చేసుకునే ఉన్నాయో ఆ భూతాకాశం మాత్రమే కాకుండా దానికి కూడా కారణమైనటువంటి ఆ శక్తి, పరిపూర్ణమైన శక్తి ఏదైతే ఉందో అది పరాకాశ. అటువంటి పరాకాశాన్ని ప్రత్యేక రూప ద్వారా గ్రహిస్తాము. మన హృదయాకాశం అనుకున్నా కూడా ఈ దేహంలోనే ఆ పరమాత్మ ఉంది అని గ్రహించినట్లయితే ఆ పరమాత్మకి కూడా దేహానికి కారణమైన పరమాత్మకి కూడా, పరమాత్మ కాదు, దేహానికి కూడా కారణమైన శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని పరాకాశగా, దేహంలో ఉన్న శక్తి ఉన్నది అని ఏదైతే భావిస్తున్నామో దానికి కూడా కారణమైన శక్తి, ఆ చైతన్య స్వరూపం ఏదైతే ఉందో చిత్ శక్తి అంటాం కదా. చిత్ శక్తి చేతన రూప అని వచ్చింది కదా మన నామాలు. ఆ చిత్ శక్తిని, చిత్ శక్తి, ఈ దేహ చైతన్యానికి కారణమైనటువంటి శక్తి ఏదైతే ఉందో అదే పరాకాశ. సృష్టిని చూసుకున్నట్లయితే సృష్టి యొక్క ప్రతి చైతన్యం అంటే సృష్టిలో ఉన్న ప్రతి కదలిక ఏదైతే ఉందో ఆ కదలికి కూడా తర్వాత వచ్చేది అదే ప్రాణద. వాటన్నిటికీ కూడా కారణమైన శక్తి ఆ తల్లే, ఆవిడే పరాకాశ. ఆ పరాకాశ తల్లిని ప్రాణద కూడా అర్థం చేసుకున్నాం. ప్రాణద అంటే ప్రాణదాత, ప్రాణదాయిని, ప్రాణమును ఇచ్చున్నది అన్న అర్థం వస్తుంది కదా. ఇప్పుడు మనం ఏదైతే అర్థాలను తీసుకున్నామో దానికే కొనసాగించుకుందాం. సృష్టి అంతా రకరకాల ప్రాణులు, జీవకోటి ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఒక శక్తి ఉంది, వాటి వల్లే అవి కదలికని, చలనాన్ని కలిగి ఉన్నాయి. ఆ కదలికని, చలనాన్నే ప్రాణము అని అనుకుంటున్నాం. అదే కదా మనం అనుకునేది. ఆ కదలికలు, చలనం ఉన్నంత వరకే ప్రాణం ఉంది, లేదంటే ప్రాణం లేనట్టు. ఆ నిశ్చయమైన స్థితిలోకి వెళ్ళిపోతే కదలికలనే, సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు యందు ఉన్న కదలికలని, చేష్టలనే ప్రాణములు అని అనుకుంటే గనక ఆ ప్రాణానికి కూడా కారణమైనది ప్రాణద. ప్రాణానికి ప్రాణం అంటూ ఉంటాం కదండి, చాలా కవిత్వంగా వాడుతూ ఉంటాం కవిత్వంలో పదాలుగా. అలా ప్రాణానికి కూడా ప్రాణమైనది అంటే ఇప్పటి వరకు మనం ఏమనుకున్నాం, ఈ శరీరము, మనస్సు, బుద్ధి
ఆలోచన, ప్రాణము, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం. ఒకదానికి మించి ఒకటి, ఇది కాదు అది కాదు అది కాదు అని చెప్పేసి అర్థం చేసుకుంటూ వస్తున్నాం. వీటన్నిటికీ కూడా మూలమైనది ఏదైతే ఉందో అంటే ప్రాణమే అనుకొని ఆగిపోవడానికి కూడా లేదట. ప్రాణం వల్లే ఇదంతా నడుస్తుంది. మేధస్సు, బుద్ధి, ఆలోచన ఇవన్నీ ప్రాణం వల్ల నడుస్తున్నాయి. కాబట్టి ప్రాణమే అన్నిటికీ మూలమైనది, ముఖ్యమైనది అనుకుంటే కాదట. ఆ ప్రాణానికి కారణమైనది ఉన్నది ఏదైతే ఉందో అది ఆ తల్లే. అది ఉండపట్టే ఉనికి, చైతన్యం, కదలిక అన్ని ఉన్నాయి. లేకపోతే స్థాణువే కదా ప్రతి ఒక్కరు. కాబట్టి ప్రాణం పోసి కదలికలను తెస్తే ఆ ప్రాణం పోయడానికి కూడా కారణమైనది ప్రాణద. ఎందుకు అంటే ఆవిడే ప్రాణ రూపిణి కాబట్టి, ఆ ప్రాణ స్వరూపిణిగా అంటే ముఖ్య ప్రాణశక్తిగా ఉన్నది. ప్రాణానికి కూడా కారణశక్తి అన్నాం కాబట్టి ముఖ్య ప్రాణశక్తిగా ఉన్న తల్లి ప్రాణరూపిణి అన్న రూపంలో మనం అర్థం చేసుకుంటున్నాము. అలా వీరారాధ్య అన్నప్పుడు దీక్షితుల చేత ఆరాధించబడుతున్న తల్లినే ఎవరు దీక్షితులు అంటే ప్రత్యేక రూపాగా విశ్వతోముఖిగా ఉన్న తల్లిని, విరజాగా విరాట్ రూపాగా అంటే ఎవరు వీరారాధ్యులు అవుతారు, వీరులు అవుతారు అంటే విరాట్ రూపాగా, విరజాగా, విశ్వతోముఖిగా ఉన్న తల్లిని ప్రత్యగ్రూపిగా ఫస్ట్ ప్రత్యగ్రూపాగా అర్థం చేసుకోగలుగుతుంటారు. కాబట్టి ఎందుకంటే ప్రత్యగ్రూపాగా ఉన్న ఆకాశ తత్వం ఆవిడే అన్న గ్రహణం వస్తుంది. కాబట్టి తద్వారా వాళ్ళు విరాట్ రూప, విరజ, విశ్వతోముఖి అన్న తల్లిని తెలుసుకుంటున్నారు. ఆవిడే ఈవిడ అని చెప్పగలుగుతున్నారు. అంటే ఆవిడే ప్రాణద. ఇప్పుడు ప్రాణద అన్నప్పుడు ఇంకొకటి ఏం చెప్తున్నారు అంటే ప్రాణం కదా, శ్వాసే మనకు ప్రాణాన్ని నిలుపుతుంది. కాబట్టి సుషుమ్నా నాడి ఏదైతే ఉందో సుషుమ్నా నాడిని ఆధారం చేసుకుని ఆ సుషుమ్నా నాడి సవ్యంగా పనిచేస్తూ ఉండడం వల్ల ఆ శక్తి మిగిలిన శరీర నాడుల్లోకి అన్నిటికీ ప్రసరించి శరీరం కదలికని, చేష్టలని, చేయాన్ని కలిగి ఉంటుంది. అలా ఆ సుషుమ్నా నాడి అని ప్రసరిస్తున్న శక్తినే ప్రాణద అని చెప్పుకోవడం ఒక అర్థం. ఇంకొకటి ఎలా చెప్పచ్చు అంటే సృష్టి అంతకీ కారణమైన శక్తి తర్వాత నా శ్లోకంలో వస్తుంది. మార్తాండ భైరవారాధ్య అన్నప్పుడు, మార్తాండ భైరవుడు అన్నప్పుడు సూర్యశక్తి. ఆ సూర్యశక్తిని కూడా ప్రాణద అని ఎలా చెప్తున్నారు అంటే మనందరికీ తెలుసు. ప్రాణికోటి అంతా కూడా నడుస్తుంది సూర్య భగవానుని శక్తి వల్లే. ఆ సూర్యశక్తి వల్లే మనకి రోజు గడుస్తుంది. రోజు పగలు ఆహారం, మనకు కావలసిన మిగిలిన వనరులు అన్ని ఏర్పడుతున్నవి ఆ సూర్య భగవానుడి శక్తి ద్వారా. కాబట్టి ఆయన శక్తి ద్వారానే ఈ ప్రాణికి కావలసినటువంటి ప్రాణశక్తి అంతా దక్కుతుంది. కాబట్టి ప్రాణద అన్నప్పుడు సూర్య భగవానునిలో కూడా ఆ శక్తి స్వరూపమే ఉండి ఆ శక్తే మనకి భూమి మీదకి సూర్య రశ్మిగా ప్రసరించి తద్వారా ఈ ప్రాణికోటినంతా ఉద్ధరిస్తుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఆ ప్రాణద, ప్రాణరూపిణి అన్నప్పుడు ముఖ్య ప్రాణ స్వరూపం, ప్రాణానికి కూడా ప్రాణమైనటువంటిది అన్నప్పుడు ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ప్రాణద, ప్రాణరూపిణి అన్నప్పుడు మనకి సద్రూపధారిణి అన్నప్పుడు సత్ అసత్ రూపం అని కూడా అర్థం చేసుకున్నాం కదండి. అంటే ఇప్పుడు సూర్యకిరణాలని ఉదాహరణగా తీసుకుంటే సూర్యకిరణాలు మనకి ఆకాశం నుండి ప్రసరిస్తున్నాయి. కానీ ప్రసరించినప్పుడు ఆ సూర్యకిరణాలు అద్దంలో పడినప్పుడు, అద్దం మీద పడినప్పుడు వచ్చే వెలుగు ద్వారా సూర్య భగవాను చూడగలుగుతాం. నీటి మీద పడినప్పుడు సూర్య భగవానుడు, నీటిలో కూడా సూర్యబింబాన్ని చూడగలుగుతాం. మంచినీటిలో చూడగలుగుతాం, బురద నీటిలో చూడగలుగుతాం, అద్దం మీద చూడగలుగుతాం. ఇవన్నీ ఉపాధులు అనుకుంటే ఈ ఉపాధులలో ఆ శక్తిని గ్రహిస్తున్నాం. కానీ ఆ ఉపాధులకే ఆ శక్తి పరిమితం అవ్వట్లేదు కదా. అంటే అద్దంలోనే సూర్యుడు ఉన్నట్టు కాదు, బురద నీటిలో కనిపిస్తున్న సూర్యుడే నిజమైన సూర్యుడని కాదు, మంచి నీటిలో ప్రతిబింబిస్తున్న సూర్య భగవానుడే అక్కడే అంటే మంచినీటిగా మాత్రమే పరిమితం అని కాదు కదా. అన్నిట్లోనూ ఉన్నది ఒకటే, వీటన్నిటికీ కారణమైనది కూడా అదే. అంటే అద్దంలో చూసినా, బురద నీటిలో చూసినా, మంచి నీటిలో చూసినా, ఎక్కడ చూసినా ఉన్నది ప్రాణధార ఉన్న ఆ సూర్య భగవానున్నే అని అనుకుంటే వీటన్నిటిలో ఉన్న సూర్యతత్వం ఇక్కడొకటి అక్కడొకటి అక్కడొకటి కాదు, వీటన్నిటిలో అన్నిటికీ కూడా మూలమైన ఒకటే తత్వం ఉంది. కాబట్టి అదే ప్రాణరూపిణి. మనం ఇన్ని విషయ వస్తువుల్లో చూస్తున్నదంతా ఒకటే. ఒక నీటిని ఒక బిందెలో, ఒక చిన్న గ్లాస్ లోటాలో తీసుకొస్తున్నాము అంటే అవి కేవలం ఉపాధులుగా ఉండి నీటిని భరిస్తున్నాయి. నీటిని తీసుకొని వాటితో వస్తున్నాయి, వాటికి ఆధారంగా ఉన్నాయి తప్ప వాటి వల్ల అది ఉత్పన్నం అవ్వలేదు, అక్కడికి మాత్రమే పరిమితం అవ్వలేదు. అంతే కదండి. ఒక బిందె నీళ్ళని తీసుకుంటే ఆ నీళ్లు ఉత్పన్నం అవడానికి కారణం బిందె కాదు,
దానికంటూ సోర్స్ వేరే ఒక చోట ఉంది. అక్కడి నుంచి దీన్ని ఆధారం చేసుకుని ఉపాధి చేసుకుని మాత్రమే తీసుకొచ్చుకున్నాం. అలాగే సృష్టి అంతా ఎన్నో ఉపాధి వస్తువులు ఉన్నప్పుడు ప్రతి ఉపాధి వస్తువు ఆధారంగా గ్రహించవలసినది అన్నిట్లో ప్రాణదాగా ఉన్న తల్లినే, అన్నిట్లో ప్రాణరూపిణిగా ఉన్న తల్లినే. అంటే ఈ ఉపాధులన్నిటికీ ఆధారం ప్రాణద. ఈ ఉపాధులు అని చెప్పుకుంటున్నాము, ఈ విషయాలని చెప్పుకున్నాం అంటే వాటన్నిట్లో ఆ ప్రాణం ఆవిడే ఉంది కాబట్టి ప్రాణద. ఆ ప్రాణ స్వరూపంగా ఉన్నది ఆ తల్లి కాబట్టి ముఖ్య ప్రాణ స్వరూపం ఆవిడ వల్లే ఎంత వ్యక్తీకృతం అవుతున్నాయి కాబట్టి ప్రాణరూపిణి అని అర్థం చేసుకుంటున్నాం. తర్వాత మార్తాండ భైరవారాధ్య ఈ ఒక్క నామం చూసి ఇవాళ అవుదామండి. మార్తాండ భైరవుడు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా సూర్య భగవానుడు అన్న అర్థం వస్తుంది. ఇంకా చాలా చాలా అర్థాలు వస్తాయి. సూర్య భగవానుడినే ఇక్కడ అర్థంగా మనం తీసుకున్నట్లయితే సూర్య భగవానుడు మనకి ముందు కూడా ఎంతో మంది దేవతల చేత ఆరాధించబడిన మను విద్య, చంద్ర విద్య అని ఎన్నో, అలాగే ఎంతో దేవతల చేత ఆరాధించబడిందని ముందు కూడా చాలా సార్లు విన్నాం. అదే విధంగా ఇక్కడ కూడా మార్తాండ భైరవారాధ్య అంటే మార్తాండ భైరవుని చేత ఆరాధించబడిన తల్లి అంటే సూర్య భగవానుడి చేత కూడా ఆరాధించుతున్న తల్లి అన్నప్పుడు సూర్యశక్తికి కూడా కారణమైనది సూర్య భగవానులో ఉన్న పరబ్రహ్మ తత్వం అని మనం ఎదురికే కూడా గ్రహించాం కదా. కాబట్టి ఆ సూర్యశక్తి సూర్య మండలంలో ఆధారంగా ఉండి భూమి మీదకి సృష్టించి అక్కడి నుంచి మనకు కావాల్సినటువంటి పదార్థాలని ఆ మిగిలిన వస్తు విషయాలన్నిటినీ ఈ ప్రాణికోటికి అందిస్తుంది. కాబట్టి ఆ విధంగా ఆ తల్లిని ప్రాణశక్తిగా గ్రహిస్తే ప్రాణద అన్న నామం అక్కడ కూడా మనకి అర్థం అవుతుంది. అది ఒక అర్థం మార్తాండ భైరవారాధ్య అన్నప్పుడు. ఇంకొకటి ఈ నామార్థాన్ని బట్టి అంటే సూర్యుని చేత ఆరాధించబడినది అన్న నామార్థానికి శాస్త్రాలు మనకి ఎలా ఏం చెబుతున్నాయంటే మనం ఇదివరకు కూడా చూసాం. మను విద్య, బ్రహ్మ విద్య, చంద్ర విద్య అని 12 రకాల విద్యలు చెప్పుకున్నప్పుడు కూడా సృష్టి ఏర్పడిన తర్వాత అంటే తల్లి సృష్టి చేసిన తర్వాత ఒక్కొక్క విభాగాన్ని ఏర్పరిచి ఆ ఒక్క విభాగానికి ఒక్కొక్క దేవతామూర్తిని నియామకులుగా పెట్టి ఏర్పరిచిన తర్వాత వారికంటూ కార్యాలు కొన్ని అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సహా సృష్టి స్థితిలయ్యలు వారు చేస్తూ ఉంటే తర్వాత దేవతా గణాలు మిగిలినవన్నీ ఒక్క లోకంలో ఒక్కొక్క దేవతలు ఉండి వారి వారి కార్యనిర్వహణ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అందువల్ల ప్రతి ఒక్క దేవత కూడా ముందు ఈ తల్లిని ఆరాధించడం ద్వారానే వారి కార్యనిర్వహణని సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. మనకి చూసుకుంటే గ్రహ నక్షత్ర దేవతలు కావచ్చు, మిగిలిన అందరూ కావచ్చు, ఎవరైనా సరే వారందరూ ముఖ్యంగా ముందుగా తల్లిని ఆరాధించి తల్లిని ముందు ప్రార్థించి తర్వాతే వారు వారి వారి కార్యాలన్నింటినీ కూడా సక్రమంగా నిర్వర్తించగలిగారు అనేది మనం అక్కడ అర్థం చేసుకున్న విషయం ముందు విద్యలన్నిటి గురించి చెప్పుకున్నప్పుడు. దీని నుంచి మనకేం అర్థం అవ్వాలి అని శాస్త్రాలు చెప్తున్నాయంటే ప్రతి ఒక్క దేవతా శక్తి కూడా బ్రహ్మతత్వాన్ని ఆ పరాశక్తి తత్వాన్ని ఆరాధించాకే వారి కార్యాలను మొదలుపెట్టి సక్రమంగా అవి నిర్వర్తించేలా చేసుకోగలిగారు. కాబట్టి ఆ శక్తి వారికి తల్లి ద్వారా అందింది కాబట్టి అంతే కదండి. ఏదైనా ఒక పని చేయాలి అంటే ఆ పని చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఉంటే మనం ఏదైనా పని చేయగలుగుతాం. మామూలుగా ఉదాహరణలకు తీసుకున్నా సరే ఏ చిన్న పని చేయాలన్నా సరే ఆ పనికి తగ్గ తెలివి ఉంటేనే ఆ పని మీద అవగాహన ఉంటేనే చేయగలుగుతారు. పని చేయగలిగిన శక్తి సామర్థ్యం ఉంటేనే. ఇప్పుడు ఒకవాడు బలశాలిగా ఉన్నప్పుడు వెయిట్ లిఫ్టర్ గా ఉన్నారండి, వాళ్ళు ఎంగేజ్ ఉన్నప్పుడు బలం ఉన్నంత కాలం వాళ్ళు మంచి వెయిట్ లిఫ్టర్స్. వయసు పెరిగే కొద్దీ వాళ్ళలో ఉన్న బలం క్షీణించేస్తుంటే వాళ్ళు మళ్ళీ వెయిట్ లిఫ్టర్ చెప్పుకోగలుగుతారా? మాజీ వెయిట్ లిఫ్టర్స్ అని చెప్పుకోగలుగుతారు, కానీ తర్వాత కాలంలో వాళ్ళు వెయిట్ లిఫ్టర్స్ అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళలో ఆ శక్తి క్షీణించింది కాబట్టి. అంటే వారికి అవి చేసే విధానం తెలిసినా శక్తి క్షీణించడం వల్ల అది చేయలేకపోతున్నారు. కాబట్టి ఆ అన్నిటిలో ప్రతి ఒక్క పనికి కావాల్సినటువంటి శక్తి ఏదైతే ఉందో అది ఎటువంటి పనైనా ఆ శక్తి అంటే తల్లిని శక్తి స్వరూపంగా అర్థం చేసుకున్నాం. ప్రతి పనికి కావాల్సిన శక్తి తానే కాబట్టి ఏ పని చేస్తున్నా ఏ పని మొదలు పెడుతున్నా తల్లిని ఆరాధించడం అనేది మన ధర్మంలో నిత్య భాగంలో నిత్య జీవనంలో కూడా అది చాలా భాగమైపోయింది. అందువల్లనే మన సనాతన ధర్మంలో ప్రతిరోజు ఏ పని మొదలు పెట్టాలన్నా ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి నిత్యం ఇంటిలో భగవదారాధన చేసుకొని బయలుదేరడం ఏ పని కోసమైనా అనే ఒక పద్ధతిని ఆచారాన్ని మనకు అలవాటు చేయడానికి కారణం ఆ శక్తి తానే అని మనం గ్రహించటం కోసం, ఆ శక్తిని ఇవ్వవలసినది తానే అని కూడా మనకి గుర్తుంచుకో. అంటే మన ఏమంటారు గర్వపూరితమైన ఆలోచన కాదు, నేను కాబట్టే చేయగలిగాను నాకే సాధ్యం అన్న ఒక ఆలోచన వస్తుంది కదండి. దాని నుంచి తల్లి వైపు దృష్టి సారించి ఈ పనిని చేయడానికి
తగిన శక్తిని తల్లే ప్రసాదించింది అన్న కృతజ్ఞతా భావాన్ని చూపించడం, ఆ తల్లినే నమ్ముకొని అమ్మా ఇవాళ ఈ పని నేను చేయాలి, ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఈ విఘ్నాలు ఎదురవ్వకుండా ఈ పని చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలని నాకు ప్రసాదించు అని ఆ తల్లినే ఆరాధించాలి. తల్ల లేదా తండ్రి ఎవరినైనా సరే భగవతారాధనని. అలాంటి ఒక భావనని మనలో పెంపొందించి అలవాటు చేయడం కోసమే నిత్య పూజా విధానం అనేది ఆచార వ్యవహారాల్లో పెట్టారు అని శాస్త్రాలు చెబుతున్నాయట. ఇలా ఎందుకంటే భగవంతుల గురించి కూడా మనం లలితలో చూసుకుంటున్నా చాలా చోట్ల వచ్చింది. కుబేర విద్య గురించి చెప్పుకున్నాం, మిగిలిన విద్యలు చెప్పుకున్నాం, ఎన్ని విద్యల గురించి చెప్పుకున్నాం, వాళ్ళందరూ ఆరాధించారని చెప్తున్నాం. అంటే వారి వారి ధర్మాన్ని వారు నిర్వర్తించడానికి ముందు తల్లిని ఆరాధించి ఆ శక్తిని వాళ్ళు పొందిన తరువాత వారి ధర్మ నేతలో బయలుదేరారు వాళ్ళు. అలానే మనం కూడా ఉండాలి అనేది కూడా ఈ నామం ద్వారా మనం ఆ శాస్త్రపరమైన విషయాన్ని కూడా మనం గ్రహించాలి అనేది ఒకటి. ఇంకొకటి ఏం చెప్తున్నారు అంటే మార్కండేయ పురాణంలో ఉన్న కథకండి, అమ్మవారు కాలచక్రాన్ని ఏర్పాటు చేయాలి, నియమం చేయాలి అనేసి అనుకున్న తరువాత కాలచక్రం అంటే ఏంటి? తిథులు ఇవే కదా, నక్షత్రాలు ఇవి. తిథి మండలాలు ఏర్పడితే 15 తిథి మండలాలు ఈ దేవతలని ఏర్పరిస్తే వారిని అనుసరించి రోజులు గడుస్తూ ఉంటాయి. అదే కదా కాలం గడవడం అంటే. కాబట్టి అలా కాలచక్రాన్ని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు ఆ అమ్మవారి దహరాకాశం నుండి సూర్యశక్తి బయటికి ఉద్భవించిందట. అమ్మవారి దహరాకాశం నుండి సూర్యశక్తి ఉద్భవించి ఆ సూర్యశక్తి ద్వారా తిథి దేవతలు ఏర్పడడం జరిగిందంట. తిథి మండలం ఏర్పడింది. ఆ తిథి మండలం ఆధారంగానే 15 తిథుల మండలం అన్నమాట. ఆ మండలం అంటే సమూహం చెప్పుకున్నాం కదా, ఆ తిథి మండలం ఆధారంగానే అంతా జరుగుతూ వచ్చింది. కాబట్టి తద్వారా అంటే కాలచక్ర నియమానికి కారకురాయింది ఆవిడ అని చెప్పబడింది. అలా ఇక్కడ ఆ తల్లిని మార్తాండ అంటే ఎవరైతే తల్లి దహరాకాశం నుంచి సూర్య భగవానుడు ఉద్భవించాడని చెప్పుకుంటున్నామో ఆయనని మార్తాండ భైరవుడు అని అంటారట. కాబట్టి మార్తాండ భైరవుడి చేత ఆరాధించబడినది అని ఒక అర్థం. మార్తాండ భైరవుడు అని ఎందుకు అంటున్నారంటే ఇంకొకటి శివతత్వాన్ని ఆధారం కూడా చేసుకొని చెప్తున్నారండి. ఎందుకంటే భైరవుడు అన్నప్పుడు శివశక్తిగా మనం అర్థం చేసుకున్నాం, శివస్వరూపంగా, శివ ప్రతిరూపంగా. అలానే ఇక్కడ మార్తాండ భైరవుడు ఉన్నప్పుడు సూర్య భగవానుడిలో ఉన్న శివశక్తిని, శివ తేజస్సుని మార్తాండ భైరవుడు అని అనాలట. ఎందుకు అంటే మార్తాండు అంటే మృత లక్షణాలు ఉన్న పరిస్థితుల నుండి కూడా చైతన్యాన్ని తీసుకురాగిన వాడిని మార్తాండు అనాలటండి. అంతేనా? మనం ఇప్పుడు సాయంత్రం అయిపోయింది అనుకోండి, సూర్యోదయం ఉండకపోతే అందరూ రాత్రికి చేసేదేంటి? ప్రశాంతంగా నిద్రపోవడమే కదా. నిద్రపోవడం అంటే శరీరంలో ఏ చలనం లేకుండా ఉండడం. అదే మృత లక్షణం అని అనుకుంటే తిరిగి వాళ్ళని చైతన్యపరచడం అంటే మళ్ళీ సూర్యోదయం గావించి మన చేతనాన్ని తీసుకొస్తారు. కాబట్టి ఆయన్ని మార్తాండు అన్నాడని ఇంకా వేరే పురాణ కథలు కూడా ఉన్నాయి. అవి నెక్స్ట్ క్లాస్ లో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అలా భైరవము అన్నప్పుడు మనకి భైరవుడు అన్నప్పుడు భైరవ నామం వచ్చినప్పుడు చెప్పుకున్నాం, భరత్వ రమణత్వ వమనత్వ లక్షణాలను భైరవ అని చెప్పుకుంటారు అని. ఇక్కడ భైరవ అంటే ఏం చెప్తున్నారు అంటే భీషణారవము. భీషణారవం అంటే ధ్వని. ఆ భీషణమైనటువంటి ధ్వనిని భైరవము అని అనాలట. అంటే సూర్యమండలంలో ఉద్భవిస్తున్నటువంటి ధ్వని శక్తి ఏదైతే ఉందో దానిని మార్తాండ భైరవుడు అని చెప్పడం జరుగుతుందట. దాన్ని మార్తాండ భైరవ అన్న నామంలో చెప్తున్నారు. కొన్ని అర్థాలు ఉన్నాయి, అవి నెక్స్ట్ క్లాస్ లో మనం గ్రహిద్దాం. ఇప్పటికీ ఇంతవరకే. ఓం శ్రీమాత్రే నమః.